హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లస్ స్పోర్ట్స్. గైస్, పీకేఎల్ సీజన్ 12 యాక్షన్కి అయితే మరో 3 days మాత్రమే ఉన్నాయి. అయితే ఈ వీడియోలో వచ్చేసి ఆల్ 12 టీమ్స్ రిటర్న్ చేసుకున్న తర్వాత యాక్షన్కి రిమైనింగ్ పార్ట్స్ ఎంత ఉంది, ఈచ్ టీమ్ దగ్గర ఇంకా రిమైనింగ్ స్లాట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఏబిఎం కార్డ్స్ అవైలబుల్గా ఉన్నాయి, అలాగే మే 31st ఫస్ట్ డే యాక్షన్ని ఎందులో చూడాలనేది ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా తక్కువ స్లాట్స్ అవైలబుల్గా ఉన్న టీం వచ్చేసి యూపీ యోధాస్. వాళ్ళ యాక్షన్ కన్నా ముందే భారీ మొత్తంలో ప్లేయర్స్ని రిటర్న్ చేసుకుని వాళ్ళపై 3.14 CRని స్పెండ్ చేశారు. యూపీ యోధాస్తో రిమైనింగ్ పర్స్ వచ్చేసి 1.86 CR మాత్రమే ఉన్నాయి. ఈ రిమైనింగ్ పర్స్తో కేవలం 5 ప్లేయర్స్ మాత్రమే బై చేయడానికి ఛాయిస్ ఉంది. అందులో 2 ఓవర్సీస్ ప్లేయర్ని తీసుకోవచ్చు. అలాగే యూపీ యోధాస్తో 2 ఏబిఎం కార్డ్స్ మిగిలి ఉన్నాయి. నెక్స్ట్ టీం వచ్చేసి యుముంబా అయితే రిటర్న్ ప్లేయర్స్ కోసం 2.69 CR స్పెండ్ చేశారు. 5 CR నుంచి 2.69 CR పోతే 2.31 CR అవైలబుల్గా ఉంది యాక్షన్ కోసం. అయితే వాళ్ళ దగ్గర ఉన్న రిమైనింగ్ స్లాట్స్ వచ్చేసి 8 ప్లేయర్స్. అందులో 1 ఓవర్సీస్ ప్లేయర్స్కి ఛాయిస్ ఉంది. అలాగే యుముంబాతో 3 ఏబిఎం కార్డ్స్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ టీం హరానా స్టీలర్స్. హరానా స్టీలర్స్ రిటర్న్ కోసం 2.55 CR ఖర్చు పెట్టారు. మిగతా 2.45 CRతో 8 ప్లేయర్స్ని కొనే ఛాయిస్ ఉంది. అందులో 2 ఓవర్సీస్ ప్లేయర్స్కి ఛాయిస్ ఉంది. అలాగే హర్యానాతో 3 ఏబిఎం కార్డ్స్ మిగిలి ఉన్నాయి. నెక్స్ట్ ఫోర్త్ టీమ్ వచ్చేసి పుణేరి పల్టాన్స్ రిటర్న్ ప్లేయర్స్ కోసం 2.51 CR పెట్టారు. మిగతా 2.49 CRతో 7 ప్లేయర్స్ని బై చేయడానికి ఛాయిస్ ఉంది. అలాగే 2 ఓవర్సీస్ ప్లేయర్స్కి ఛాయిస్ ఉంది అండ్ 3 ఏబిఎం కార్డ్స్ అవైలబుల్గా ఉన్నాయి పుణేరి పల్టాన్స్తో. నెక్స్ట్ ఫిఫ్త్ టీమ్ వచ్చేసి తమిళ తలవాస్ అయితే భారీ మొత్తంలో ప్లేయర్స్ని రిటర్న్ చేసుకున్నారు. కానీ 2.45 CR మాత్రమే ఖర్చు చేశారు. మిగతా 2.55 CRతో 4 ప్లేయర్స్ని మాత్రమే కొనే ఛాయిస్ ఉంది. తమిళ తలవాస్కి బిగ్ ప్లేయర్స్ని కొనడానికి ఇదే మంచి ఛాయిస్ అని చెప్పొచ్చు. అలాగే 4 ప్లేయర్స్లో 1 ఓవర్సీస్ ప్లేయర్ అండ్ 3 ఏబిఎం కార్డ్స్ అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ టీం వచ్చేసి జైపూర్ పింక్ ప్యాంథర్స్. జైపూర్ వాళ్ళ రిటర్న్ ప్లేయర్స్ కోసం జస్ట్ 1.7 CR మాత్రమే ఖర్చు చేశారు. మిగతా 3.3 CRతో 7 ప్లేయర్స్ రిమైనింగ్ స్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అందులో ఓవర్సీస్ ప్లేయర్ కోసం ఒక్కరికే ఛాయిస్ ఉంది. అలాగే జైపూర్తో 3 ఏబిఎం కార్డ్స్ మిగిలి ఉన్నాయి. నెక్స్ట్ టీం పాట్నా పైరేట్స్ రిటర్న్ ప్లేయర్స్ కోసం 1.45 CR మాత్రమే స్పెండ్ చేశారు. మిగతా 3.55 CRతో 7 ప్లేయర్స్ని కొనే ఛాయిస్ ఉంది. అందులో 1 ఓవర్సీస్ ప్లేయర్స్కి ఛాయిస్ ఉంది అండ్ పాట్నాతో 3 ఏబిఎం కార్డ్స్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ టీం వచ్చేసి తెలుగు టైటాన్స్ రిటర్న్ ప్లేయర్స్ కోసం జస్ట్ 1.3 CR మాత్రమే స్పెండ్ చేశారు. మిగతా 3.7 CRతో యాక్షన్లో 8 ప్లేయర్స్ని బై చేసే ఛాయిస్ ఉంది. అందులో 2 ఓవర్సీస్ ప్లేయర్స్కి ఛాయిస్ ఉంది. అలాగే టైటాన్స్తో 3 ఏబిఎం కార్డ్స్ అవైలబుల్గా ఉన్నాయి. గాయస్, టైటాన్స్తో 3 ఏబిఎం కార్డ్స్ ఉన్నాయి కదా, వాటిని ఏ ప్లేయర్స్కి యూజ్ చేస్తారంటారు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ టీం బెంగాల్ వారియర్స్ వచ్చేసి రిటర్న్ ప్లేయర్స్ కోసం 1.05 CRని స్పెండ్ చేశారు. మిగతా 3.95 CRతో 9 ప్లేయర్స్ని బై చేసే ఛాయిస్ ఉంది. అందులో 2 ఓవర్సీస్ ప్లేయర్స్కి ఛాయిస్ ఉంది. అలాగే బెంగాల్తో కూడా సేమ్ రీసెంట్ టీమ్స్ లాగే 3 ఏబిఎం కార్డ్స్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ టీం వచ్చేసి గుజరాత్ అయితే రిటర్న్ ప్లేయర్స్ కోసం 92 lakhs మాత్రమే స్పెండ్ చేశారు. మిగతా 4.08 CRతో 13 ప్లేయర్స్కి స్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అందులో 2 ఓవర్సీస్ ప్లేయర్స్కి ఛాయిస్ ఉంది. అలాగే 3 ఏబిఎం కార్డ్స్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ టీం వచ్చేసి బెంగళూరు బుల్స్ అయితే రిటర్న్ ప్లేయర్స్ కోసం 88 lakhs స్పెండ్ చేశారు. మిగతా 4.12 CRతో 10 ప్లేయర్స్కి స్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అందులో 2 ఓవర్సీస్ ప్లేయర్స్కి ఛాయిస్ ఉంది. అలాగే బెంగళూరుతో కూడా 3 ఏబిఎం కార్డ్స్ మిగిలి ఉన్నాయి. లాస్ట్ టీం వచ్చేసి దబంగ్ ఢిల్లీ అయితే యాక్షన్కి ముందు జస్ట్ 4 ప్లేయర్స్ మాత్రమే రిటర్న్ చేసుకొని వాళ్ళకి జస్ట్ 44 lakhs మాత్రమే స్పెండ్ చేశారు. మిగతా 14 స్లాట్స్ కోసం 4.56 CR భారీ బడ్జెట్ ఉంది ఢిల్లీతో. అందులో 2 ఓవర్సీస్ ప్లేయర్స్కి ఛాయిస్ ఉంది. అలాగే ఢిల్లీతో కూడా 3 ఏబిఎం కార్డ్స్ అవైలబుల్గా ఉన్నాయి. గాయస్, ఢిల్లీ స్టార్ రైడర్స్ అయిన నవీన్ కుమార్ ఆర్ ఆషు మాలిక్ కోసం ఢిల్లీ ఏబిఎం కార్డ్స్ యూజ్ చేస్తారంటారా? కామెంట్ అయితే చేయండి గాయస్. ఇది గాయస్ ఆల్ 12 టీమ్స్ రిమైనింగ్ పర్సు ఆఫ్టర్ రిటెన్షన్స్. అయితే యాక్షన్ ఫస్ట్ డే మే 31st యాక్షన్ అయితే 7 PM నుంచి స్టార్ట్ కాబోతుంది. అయితే లైవ్ ఎందులో చూడాలంటే టీవీలో అయితే స్టార్ స్పోర్ట్స్ అండ్ మొబైల్లో చూడాలంటే జియో హాట్‌స్టార్లో లైవ్ వస్తుంది. ఎంజాయ్ గాయస్.